వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండలోని చింతపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించిన రైతులు. పీకే మల్లెపల్లి వీఆర్ఓ రామస్వామిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్. కర్నూలు జిల్లా బొంతిరాల గ్రామంలో దారుణం. భార్యను బండరాళ్లతో మోదీ హత్య చేసిన భర్త. సిద్దిపేటలోని రిలయన్స్ సూపర్ మార్కెట్ లో కాలం చెల్లిన తిను పదార్థాలు, కుళ్ళిన కూరగాయలు అమ్ముతున్నారనే సమాచారంతో శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీలు. కర్ణాటకలోని కందుకూరు గ్రామంలో ఘనంగా శ్రీకొండ మహేశ్వరి దేవి జాతర. అమ్మవారి ఆశీస్సులకు బారులు తీరిన భక్తజనం. ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా దేవరకొండ చింతపల్లి ఎంఆర్ఓ సునంద, పీకే మల్లెపల్లి వీఆర్ఓ రామస్వామిని తక్షణమే సస్పెండ్ చేయాలని కిష్టారాయనపల్లి గ్రామానికి చెందిన సుమారు 150 మంది రైతులు గ్రామ సర్పంచ్ దొంతు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చింతపల్లి ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కిష్టారాయనపల్లి గ్రామానికి చెందిన వాటిని సత్యనారాయణ, వాకిటి కృష్ణ వారి తాతల కాలం నుండే అంటే సుమారు 70 సంవత్సరాల నుండి సర్వే నంబర్ 385లో 3 ఎకరాల వారసత్వ భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ భూమి అసైన్డ్ భూమి కావడంతో 2 సంవత్సరాల నుండి తమ పేరు మీద పాస్బుక్లు ఇప్పించాలని వాకిటి సత్యనారాయణ, కృష్ణలు కాళ్లు అరిగేలా నిత్యం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ వారి పేరు మీద ఎటువంటి పాస్బుక్లు జారీ చేయలేదని సదరు రైతులు వాపోయారు. అదే గ్రామానికి చెందిన ఐతగోని సాలమ్మ పేరు మీద సర్వే నెంబర్ 385లో గల 3 ఎకరాల భూమిని ఎకరానికి ₹1,00,000 చొప్పున 3 లక్షల రూపాయల చింతపల్లి ఎంఆర్ఓ సునంద, పీకే మల్లపల్లి వీఆర్ఓ రామస్వామి ఇద్దరూ కలిసి ఎలాంటి డాక్యుమెంట్ లేకుండానే ఐతగోని సాలమ్మ పేరు మీద అమెండ్మెంట్ డిజిటల్ సైన్ చేసి పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరిగిందని ఆరోపిస్తూ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. సర్పంచ్ గా చింతపల్లి మండల్ సర్పంచ్ గా మార్నింగ్ ఎంఆర్ఓ ఆఫీసు ఈరోజు రావడం జరిగింది. మా గ్రామంలో 385 సర్వే నెంబర్ భూమి, ప్రభుత్వ భూమి ఒక 60 సంవత్సరాలుగా మా గ్రామ పంచాయతీలు చేస్తూ ఉన్నారు. పట్టాలు బండి వాళ్ళకు వ్యతిరేకంగా జస్ట్ ఒక 10 days కింద అప్లై చేసుకొని పాస్బుక్ తెచ్చుకున్నారు. వేరే వాళ్ళు తెచ్చుకొని కబ్జాలకు వచ్చి వాళ్ళని చంపుదని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇదేంది ఎందుకు ఇచ్చారు, మేము ఎందుకు ఇచ్చారని ఎంఆర్ఓ కాడికి వచ్చి అడిగితే నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతూ ఉంది. వీఆర్ఓ కూడా పక్క విలేజ్ వీఆర్ఓ వచ్చి మా గ్రామంలో సంతకం పెట్టి ఆన్లైన్ ఎక్కియడం జరిగింది. మా వీఆర్ఓ అడిగితే నాకు సంబంధం లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్లో ₹1,00,000 ఎకరం లెక్క దళారుల చేతిలో ఏదో మార్కెట్లో కూరగాయలకు బాగా ఉన్న పరిస్థితులలో కొట్లాటలు చేపించే బాధ్యత మొత్తము కొట్లాటలు పెట్టే కార్యక్రమం మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్లో చేతిలో నడుస్తూ ఉన్నది. ఎంఆర్ఓ బాధ్యత తీసుకున్నా ఉన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా నేను మొన్న చెప్పా ఇలాంటి విషయాలలో మీరు తలదూర్చవద్దు, చేయొద్దు అని కూడా చెప్పిన తర్వాత కూడా ఇంటిమేషన్ ఇచ్చిన ఆర్ఐ కానీ వీఆర్ఓ కానీ ఎంఆర్ఓ కూడా చెప్పాను. చెప్పిన తర్వాత ఇష్యూ చేశారు. 10 daysలో అని 11th జూన్ 11కు మన వాళ్ళు డిజిటల్ సిగ్నేచర్ పెడితే ఆల్రెడీ 10 రోజుల 22వ తారీఖేమో వాళ్ళకి చెక్ బుక్ రావడం జరిగింది. అదే 2 సంవత్సరాల క్రితము డాక్యుమెంట్ అయిన దానికి ఇంతవరకు కూడా బుక్ రాలేదు. అంటే డబ్బులు ఇస్తే పనులు చేస్తూ ఉన్నారు, బాగా చేస్తూ ఉన్నారు, తొందరగా అయిపోతా ఉంది. ఈ దళారులు అనేది గత ఒక 5 సంవత్సరాల క్రితం కూడా ఒక కిష్టాపల్లి గ్రామ పంచాయతీలో 100 ఎకరాల భూమి కంటే కూడా అందరూ గవర్నమెంట్ భూమి ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి అందరూ ఆక్రమించడం జరిగింది. అది కేసులు కూడా జరిగినాయి. ఆ కేసులలో కూడా ఏంటంటే ఎవరు కూడా ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకోవాలి. పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు కూడా ఏదో మన చూసినామంటే చేసినామంటే వీళ్ళు రిటర్న్ తీసుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. అదే ఎవరైతే ఆ రోజు చేసిన వ్యక్తులు ఉన్నారో
ఈ వ్యక్తులే ఇప్పుడు వచ్చే వ్యక్తులు కూడా మళ్ళీ అదే దళారుతో అందరితో పాత డిపార్ట్మెంట్తో ఓకే చేసుకొని మళ్ళీ అదే విధంగా నడిపిస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులకు పెడతా ఉన్నారు. మార్నింగ్ నుంచి నేను 9 గంటలకు వచ్చి ఇక్కడ ఉంటే ఇప్పటి వరకు సర్పంచ్గా మొత్తం ఇక్కడనే ఉన్నాను. అందరు మా అమ్మడు 100 మంది విలేజ్కి వెళ్ళొచ్చారు. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ప్లస్ రామస్వామి అనే వీఆర్ఓని కూడా సస్పెండ్ చేయాలి. ఎంఆర్ఓ ఇప్పటి వరకు ఇంకా కూడా తెలియదు అంటుంది. అమెండ్మెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మాకు ఆన్లైన్ క్యాన్సిల్ చేసి రేపు వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకొని ఫీల్డ్ ఎంక్వైరీ కూడా మేము లాస్ట్ 18th లాస్ట్ ఇయర్లో మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. ఆ భూమికి మాకు కాస్తు రాసి ఇవ్వండి, సర్వే నెంబర్ చూసుకొని అద్దులు చూసుకొని తర్వాత కాస్తు రాయమని చెప్తే కాలేదు. అదే 10 రోజుల్లో వాళ్ళకి కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి దీన్ని అమెండ్మెంట్ క్యాన్సిల్ చేసి ఆన్లైన్ క్యాన్సిల్ చేసి రేపు ఫీల్డ్కి వచ్చి ఎంక్వైరీ చేసి అధికారులు పట్టించుకొని వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలి. 60 ఏళ్ళకి చనిపోతామని కూడా వాళ్ళు సూసైడ్ చేసుకుంటామని కూడా ఇక్కడికి వచ్చారు. అంత పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి దయచేసి అందరు పెద్ద అధికారులు అందరూ పట్టించుకొని మా గ్రామంలో ఉన్న సమస్యలు కూడా ఈ భూమి సమస్యలు ఎక్కువైపోయినాయి. మండలంలో చింతపల్లి మండలం ఎంఆర్ఓస్ కూడా సిస్టమేటిక్ లేకపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఏదో సొంత ఇంట్లోకి వచ్చినట్టు రికార్డు తీసుకుంటూ తారుమారు చేస్తా ఉన్నారు. దయచేసి చింతపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ మీద నిఘా పెట్టి అందరిని కంట్రోల్ పెట్టే బాధ్యత తీసుకొని మా సర్పంచ్లకు కానీ ఇలాంటి పంచాయతీలు రాకుండా చూసి దయచేసి మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. సర్పంచ్లకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా కంట్రోల్ చేసి బాధ్యతలు తీసుకొని చేస్తారని మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. అయితే వీఆర్ఓ రామస్వామి అనే వ్యక్తి మాకు మహేందర్ అనే వ్యక్తి వీఆర్ఓ ఉండగా రామస్వామి పక్క విలేజ్కున్న వీఆర్ఓ సైన్ పెట్టి దీన్ని ఆన్లైన్ ఎక్కడం జరిగింది. ఈ వీఆర్ఓ రామస్వామి ఆస్తులు ఎట్లా సంపాదిస్తున్నాడు, ఎకరానికి ₹1,00,000 తీసుకొని పట్టాలు చేస్తా ఉన్నాడు. దయచేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి, ఆయన సస్పెండ్ చేయాలి. ఇమీడియట్ రేపటి నుంచి యాక్షన్ తీసుకుంటారని దయచేసి కోరుకుంటూ ఈ రామస్వామి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని వి బొంతిరాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. లలిత అనే వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామ సమీప పంట పొలాల్లో పడి ఉన్న లలిత మృతదేహాన్ని భర్త అర్జున్ ఇంటికి తీసుకువచ్చి తన భార్య మూర్ఛవ్యాధి వచ్చి చనిపోయిందని కట్టుకథలు చెప్పి బంధువుల ఎదుట అందరినీ నమ్మించాలనుకున్నాడు. మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు కథ బయటకు వచ్చింది. మృతురాలి తలపై బలమైన గాయం కావడంతో భర్త అర్జున్ బండరాయితో మోదీ హత్య చేశాడని, లలితకు ఎటువంటి మూర్ఛ రోగం లేదని భర్తని హత్య చేసి కట్టుకథ చెబుతున్నాడని భావించిన పోలీసులు భర్తను అతడి తమ్ముడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతురాలికి 2 కుమార్తెలు సూర్యకళ, అక్షర, ఒక కుమారుడు రాకేష్ ఉండడంతో వారి ఆలనా పాలన ఎవరు చూసుకుంటారని బంధువులు తమ బాధను వ్యక్తం చేశారు. గ్రామస్తులు మృతురాలి ఇంటి వద్ద గుమ్మిగూడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నడుపుతున్న రిలయన్స్ సూపర్ మార్కెట్లో కాలం చెల్లిన కుళ్లిపోయిన కూరగాయలు అమ్ముతున్నారని సమాచారంతో శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేశారు. కుళ్లిపోయిన పండ్లు, కాలం చెల్లిన బిస్కెట్లు, మసాలాలు, స్ప్రే బాటిల్స్ మొదలైన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ₹30,000 జరిమానా విధించడంతో పాటు షాపింగ్ మాల్ ని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వ్యాపార సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించిన ఏ వ్యాపార సంస్థనైనా భారీ జరిమానాతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరించారు. పాడైనటువంటి వాటిని అమ్ముతూ ప్రజా ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే ఉపేక్షించేది లేదని, భారీ జరిమానాలు విధించడంతో పాటు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తనిఖీలు పట్టణంలో నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ తనిఖీలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, నగేష్, సతీష్ కుమార్, సిబ్బంది ఉమేష్, అనన్య, జవాన్లు పాల్గొన్నారు. ఆరోగ్యాలు చెలగాట మారుతున్న రిలయన్స్ పై అలా దాడులు చేయడం జరిగింది. ఆకస్మిక తనిఖీలలో భాగంగా కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్, పండ్లు, దోమల వల్ల పనులు అవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి రిలయన్స్ పై చర్యలు తీసుకుంటూ రిలయన్స్ స్మార్ట్ సీజ్ చేయడం జరుగుతుంది. దానికి తగినట్టుగా పెనాల్టీ కూడా వేయడం జరుగుతున్నది. కాలం చెల్లిన మసాలా ప్యాకెట్లు, డబల్ బార్ కోటింగ్, ఎక్స్పైరీకి దగ్గర ఉన్నదానికి ఒక రేటు, ఎక్స్పైరీకి 10 రోజులు ఉన్నదానికి ఒక రేటు, ఎక్స్పైరీ అయిపోయిన దానికి ఒక రేటు చేసి ఫిర్యాదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ కస్టమర్ని, వినోదారులని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. డబల్ బార్ కోడింగ్, ట్రిపుల్ బార్ కోడింగ్, రిలయన్స్లో ఎక్స్పైరీకి దగ్గర ఉన్న దానికి ఒక రేటు, వాళ్ళ సొంత ప్రాడక్ట్ ఒక రేటు, ఎక్స్పైరీ అయిపోయిన దానికి ఒక రేటు రకంగా బార్ కోడింగ్ చేస్తూ వినోదాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ కాలం చెల్లిన ఆహార పదార్థాలు అమ్ముతూ ప్రజల ఆరోగ్యం తిరగడమాడుతున్నారు. ఇది ఎక్స్పైరీ కూడా దాదాపు 1 నెల అవుతున్నది. నేను శానిటరీ ఇన్స్పెక్టర్ నగేష్.
కర్ణాటకలోని కందుకూరు గ్రామంలో శ్రీకొండ మహేశ్వరి దేవి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతర యొక్క ప్రత్యేకత ఏమిటంటే కొండపైన వెలిసినటువంటి కొండ మహేశ్వరి జాతర రోజు రాయి ఆకులను కదిపిన తేలు పాములు వస్తుంటాయి. అవి నాగపంచమి రోజు మాత్రమే వస్తాయి. వాటిని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఎవరు పట్టుకున్నా కరవవు. ఇది నాగపంచమి రోజు మాత్రమే కనబడడం విశేషం. ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం నాగపంచమి రోజు వచ్చి వాటిని పట్టుకుని తలపై గాని ముఖంపై గాని శరీరంపై వేసుకుని ఆడిస్తూ ఉంటారు. ಇಲ್ಲಿ ನಾವು ಮಗ್ದಂಪುರ ತಾಂಡದಿಂದ ಬಂದಿರೋದು. ಇಲ್ಲಿ ಇದು ಕಂದಕೂರು ಗ್ರಾಮ, ತಾಲೂಕು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಯಾದಗಿರಿ ಬರುತ್ತೆ. ಇಲ್ಲಿ ನಾವು ಬಂದಾಗ ನಮ್ಗೆ ಏನಾಗಿದೆ ಅಂದರೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಚೂಳಿನ ಚಿತ್ರಗಳು ಕಂಡು ಬಂದಿವೆ. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಬೋದು. ಇಲ್ಲಿ ಯಾರೇ ಪ್ರವಾಸಿಗಳು ಬಂದರೂ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಬೋದು. ಅದೇ ಥರ ನಮ್ಗೆ ಏನಾಗಿದೆ ಅಂದರೆ ಚೂಳು ನಾವು ಸಾಧಾರಣವಾಗಿ ಹಿಡ್ಕೋಬಹುದು, ಅದು ಕಡಿಯಂಗಿಲ್ಲ. ಅದೇ ಈ ಮಂದಿರವನ್ನು ನಾವು ಸಣ್ಣಂದಿರನೇ ಪ್ರವಾಸಿ ತಾಣದಲ್ಲಿ ಒಂದು ಕೂಡ ಒಂದಾಗಿದೆ. ಕಂದಕೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಇದು ಒಂದು ಅದ್ಭುತವಾದ ಸ್ಥಳವನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. ಅದೇ ಥರ ನಮಗೆ ಇಲ್ಲಿ ಕಂಡು ಬರುವುದೇನೆಂದರೆ ಇಲ್ಲಿ ಪ್ರವಾಸಿಗಳು ಬರ್ಬೋದು, ಭಕ್ತಾದಿಗಳು ಬರ್ತಾರೆ. ಅದೇ ತರಹ ಇಲ್ಲಿ ಹಲವಾರು ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ಈ ಸ್ಥಳವನ್ನು ಪುಣ್ಯವಾದ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ గ్రామ వాలంటరీ అవకతవకలపై జన సైనికుడు ఎస్ వెంకప్ప మాట్లాడుతూ గ్రామ వాలంటరీ పోస్టులో జరిగిన అవకతవకల గురించి మీరు నిలదీయాల్సింది ఎమ్మెల్యేలనని, కానీ ఎంపీడీఓలు కాదు. ఎందుకంటే ఆఫీసర్లు పేర్లకే తప్ప రాజకీయ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలు. ఒకవేళ ఎదిరించి న్యాయం చేద్దామని ప్రయత్నించిన వాళ్లకు సస్పెన్షన్, ట్రాన్స్ఫర్, కుటుంబ బెదిరింపులు. ఈ గ్రామ వాలంటరీ పోస్టుల సెలక్షన్లలో కర్త కర్మ క్రియ అన్ని వైఎస్ఆర్సీపీ నాయకులే. ఎప్పుడైతే రాత పరీక్ష లేకుండా కలెక్టర్ గారి పూర్తి స్వేచ్ఛని ఇవ్వకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ప్రక్రియ మొదలు పెట్టారో అప్పుడే విశ్వసనీయత కోల్పోయారు. ప్రతి ఇంటి నుండి ప్రశ్నించే గొంతు మొదలు పెడితే ఎలాంటి రాజకీయ వ్యవస్థనైనా కూకిటి వేళ్లతో పికిలించాలని ఆయన అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో ఆగస్టు 1 నుండి ఇంతవరకు చూసిన పరిణామాలు మీరు గమనిస్తే గ్రామ వాలంటరీ పోస్టుల గురించి ఎన్నో మార్పులు చేర్పులు. 31st నెక్స్ట్ కొన్ని లిస్టులు వచ్చినాయి. ఆగస్ట్ 1 ఒక లిస్ట్ వచ్చింది, ఆగస్ట్ 2 ఒక లిస్ట్ వచ్చేసింది. విశ్వసనీయత అనే పదానికి అర్థమే లేకున్నట్లు చేసినారు ఆలూరు నియోజకవర్గంలో లోకల్ నాయకులు. ఈరోజు నేను జూలై 20 దేవనకొండ ఆసుపత్రి ఆలూరు మండలాల్లో పర్యటించినప్పుడు ఎంపీడీఓలతో మాట్లాడినప్పుడు అక్కడున్న యువకులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన పద్ధతి ఏంటి అంటే మేము ఏ కేటగిరీ ప్రకారం మేము సెలెక్ట్ చేస్తామంటే నేను కొన్ని లిస్టు చూశాను. దేవరకొండ ఆసుపత్రి ఆలూరులో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పలేని వాళ్ళు సెలెక్ట్ అయినారు. మన కర్నూలు డిస్టిక్ లో 2 మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పేరు బుగ్గన గారు అని చెప్పారు. ఇంకో మంత్రి పేరు గురించి చెప్పలేరు. వాళ్ళు సెలెక్ట్ అయినారు. గమ్మత్ అంటే అది గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు సెలెక్ట్ కాలేదు, పీజీలు చేసిన వాళ్ళు సెలెక్ట్ కాలేదు, డిగ్రీలు చేసిన వాళ్ళు సెలెక్ట్ కాలేదు. ఓన్లీ తమ అనుకూలకమైన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకున్నారు. ఇక్కడ తప్పు ఎంపీడీఓలదా, ఎమ్మెల్యే జయరాం గారిదా, లోకల్ వైఎస్ఆర్పీ నాయకులదా, లేక ఈ యొక్క వాలంటరీ పోస్టుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఒక బోగస్. అది వాళ్ళ విజ్ఞప్తిగా నేను వదిలేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే రాత పరీక్ష లేనప్పుడు, రాత పరీక్ష లేకున్నట్ల కలెక్టర్ గారికి స్వేచ్ఛ ఇవ్వకున్నట్ల ఎప్పుడైతే ఈ కార్యక్రమం మొదలుపెట్టారో అప్పుడే దీంట్లో విశ్వసనీయత అనేది లేదు. సీఎం జగన్ గారేమో గొప్పగా అసెంబ్లీలో విశ్వసనీయతని మాట్లాడుతున్నారు, సమానత్వంగా అందరికీ చేకూరాలని మాట్లాడుతున్నారు ఈరోజు. కానీ మన గ్రౌండ్ రియాలిటీకి వస్తే మాత్రం విచ్చలవిడిగా అవకతవకలు, ఎవరికి వారే నాయకులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నలంద బీఈడీ కాలేజ్లో వార్డు వాలంటీర్ల శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ వీరపాండ్యన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వ పథకాలు అందడం లేదన్న అపోహ ప్రజల్లో ఉందని, దాన్ని అధిగమించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అన్నారు. ఆర్థిక భారం అవుతుందన్న వాదనలు పక్కన పెట్టి 2 నెలల్లో 6 లక్షల మంది సిబ్బందిని
ప్రభుత్వం నియమిస్తోందని, ప్రపంచ దేశాలు ఈ వ్యవస్థ వైపు చూసే విధంగా పనిచేయాలని, గతంలో పొదుపు సంఘాల వైపు ప్రపంచ దేశాలు చూశాయని, ఇదే స్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ ఆదర్శంగా పనిచేయాలన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల వైపు చూడకుండా వారి ప్రతి అవసరాన్ని గుర్తించి సేవలు అందించాలన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే తొలగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ బాల గణేశయ్య, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, డిఈ వెంకటేశ్వర్లు, మెప్మా పిఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. అర్హత కలిగినటువంటి వాళ్ళని ఏ రకంగా ఎంపిక చేయాలి, ఎంపిక చేసిన వాళ్ళని ఏ రకంగా మన సంబంధించిన డిపార్ట్మెంట్ శిక్షణ తరగతి విషయం సార్. ఈ సమాజ సభను ఉద్దేశించి ఈ వాలంటీర్ సిస్టమ్ అనేది రాబోయే రోజుల్లో ఒక పెద్ద రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ని ఈ గవర్నింగ్ ప్రాసెస్లో తీసుకుని రావడానికి ఒక పునాదిగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. దానికోసమే ప్రతి ఒక్క వాలంటీర్లకి 50 కుటుంబాలని కేటాయించడం జరిగింది. ఈ 50 కుటుంబాలకు సంబంధించిన అన్ని రకాల అవసరాలని పూర్తి చేయడానికి, వాళ్ళకున్న సమస్యల్ని ఓపికగా విని ఆ సమస్య పరిష్కారం చేసే దిశలో ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు మనం అందిస్తున్నామో దాన్ని ఎలాంటి తప్పు లేకుండా, ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా, ఎలాంటి అవినీతి జరగకుండా వాళ్ళకి ఆ సేవల్ని అందించాల్సిన బాధ్యత వాలంటీర్ల మీద ఉంది. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, అంగన్వాడీ టీచర్లు ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు పాలు, పండ్లు, కూరగాయలు తిని ఆరోగ్యంగా ఉండాలని గ్రామ సర్పంచ్ చిట్టెం అమరేందర్ రెడ్డి తెలిపారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలని ముందుగా ఆకుకూరగాయలు, పండ్లు తింటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాణి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లో ఆరోగ్యలక్ష్మి మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో మొన్న వారం కిందట కూడా 3 సెంటర్లను కూడా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంకా 7 సెంటర్లు ఇక్కడనే మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గర్భిణీలకు, బాలింతలకు ఈ ఆరోగ్యలక్ష్మి ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, వాళ్ళను సరైన రీతిలో వాళ్ళకు గర్భిణీలకు సరైన మందులు, ఆశా వర్కర్లు కానివ్వండి సరైన మెడిసిన్, వాళ్ళకి ఏ టైంలో ఎక్కడ ఏం ఇవ్వాలి, మనం మెడిసిన్ ఇవ్వాలి, ఏ నెలకి ఏం మందులు ఇవ్వాలి అనేది వాళ్ళ బాధ్యత. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ల వల్ల కూడా టీచర్లకు కూడా వాళ్ళకు గుడ్డు, పాలు, భోజనము ఇవ్వడం కూడా జరుగుతుంది. గవర్నమెంట్, మన ప్రభుత్వము వాళ్ళని మీరు సరైన రీతిలో వాళ్ళకు కూడా ఆరోగ్యంగా పుట్టడం జరుగుతుంది. వాళ్ళ ఆరోగ్యంగా లేకపోతే ఏదో వాళ్ళకు ఇబ్బంది కూడా అవుతుంది. సీజరింగ్లు అవుతున్నాయి, ఎక్కువ మటుకు సీజరింగ్లు అవుతున్నాయి. మనకు కరెక్ట్గా మనం ఏదైనా మన పద్ధతి ప్రకారం చేసుకుంటా పోతే ఈ 9 నెలలు వాళ్ళు నార్మల్ డెలివరీ కూడా కావడం కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా సరైన రీతిలో అందరికీ ఎక్కడైతే గర్భిణులు ఉంటారో ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని మన సెంటర్లకు మన మేము కూడా పాలు, గుడ్లు, భోజనం కూడా ఇస్తున్నామని చెప్పి వాళ్ళను సరైన రీతిలో పద్ధతిగా చెప్పి తీసుకొచ్చి వాళ్ళను ఈ సెంటర్ల ద్వారా ప్రభుత్వానికి అదేవిధంగా అందరికీ మీరు కూడా మంచి పేరు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురి కావడంతో పాఠశాల సిబ్బంది వారిని పాల్వంచ కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పాఠశాలలో పిల్లలు పెయింటింగ్ వేసి అన్నం తినకుండా ఉండి సాయంత్రం తలస్నానం చేయడం వల్ల పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు అని, పెయింటింగ్ వల్ల అలా జరిగింది అని పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు.
తెలంగాణ జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఎన్ఎంసీ బిల్ కి వ్యతిరేకంగా మహాగర్జన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అడ్వకేట్ రచనారెడ్డి, సినీ హీరో డాక్టర్ జీవితా రాజశేఖర్లు పాల్గొని గత 2 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జూడాలకి సంఘీభావం తెలుపుతూ ఎన్ఎంసీ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం తెలపకూడదని, ఈ బిల్లు వల్ల సామాన్య ప్రజలకి డాక్టర్లకి చాలా నష్టం చేకూరుతుందని, దీనిని వెంటనే నిలిపివేయాలని కోరారు. వాస్తవానికి చాలామందికి ఏమనుకోవచ్చు అంటే మరి బిల్లు అయ్యేదాకా చట్టం పాస్ అయ్యేదాకా ఏం చేసిండ్రని చాలామంది అడగచ్చు. వాస్తవానికి ఏంటంటే 2005 నుంచి ఈ వైద్య విద్యా నియంత్రణ గురించిన చర్చ జరుగుతున్నప్పుడు గతంలో కూడా బిల్లులు వచ్చినాయి. అనేక మంది డాక్టర్లు దాంట్లో విలువైన సూచనలు చేశారు. మరి డాక్టర్ల సూచనలను బేఖాతరు చేస్తూ చివరికి ఇవాళ ఏకాఏకిన అన్నింటినీ పక్కన పెట్టి చట్టం తేవటం ఇది వాళ్ళ ఈ సమ్మెలకు దారితీసింది. నిజానికి వాళ్ళ సూచనలు పట్టించుకొని ఉంటే బిల్లు తయారు చేసినప్పుడు ఇవాళ ఈ ఆందోళనకు అవకాశం లేదు. ఇవాళ నిజంగా అందరికీ ఉండే అభ్యంతరం ఏంటంటే ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఏం అధికారాలు లేవు. వైద్య విద్యకు సంబంధించిన అన్ని అంశాలు కేంద్రం పరిధిలోనే ఉంటాయి. రాష్ట్రం పరిధిలో ఏ నిర్ణయానికి అవకాశం లేదు. రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళకు సూపర్ ఎగ్జామ్ పెడుతున్నారు. 5 ఏళ్ళు పాస్ అయినాక మళ్ళీ పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహిస్తామంటే ఎట్లా కుదురుతుందండి? ఆయా కాలేజీలు దాన్ని 5 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత కావలసినటువంటి వాళ్ళు టెస్ట్ వాళ్ళే పెట్టాలి తప్ప ఇది జాతీయ స్థాయిలో ఇట్లా పెట్టడం అనేది ఇది అనవసరంగా 5 ఏళ్ళు చదివినాక ఇంకో పరీక్ష పాస్ అయితే నేను డాక్టర్ లేకపోతే లేదని పెట్టడం సమంజసంగా లేదు. ప్రైవేటు విద్యా సంస్థల సీట్లు 50% ఇష్టానుసారంగా వాళ్ళు వాటిని అమ్ముకోవచ్చు అనేటువంటి అవకాశం కూడా ఇచ్చారు. చాలా అంశాలు దీంట్లో లోపభూయిష్టంగా ఉన్నాయి. దాని నిర్మాణం, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం అనేది కూడా ఉండదు ఈ నిర్ణయాలలో. ఇవన్నీ కూడా లోపభూయిష్టమైన నిర్ణయాలు. వీటిని ఎప్పటికైనా ప్రభుత్వం సరిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సాల్వ్ చేయని ప్రాబ్లమ్ని చచ్చిపోతే పేషెంట్ చచ్చిపోతే డాక్టర్స్ తప్పని డాక్టర్స్ను కొడుతున్నారు. ఇది క్వాలిఫైడ్ MBBS డాక్టర్స్ని. రేపు ఈ క్వాక్స్ని నువ్వు లెజిటిమేట్ చేసి వాళ్ళని నువ్వు డాక్టర్స్ తీసుకొస్తే ఇప్పుడు క్వాక్స్ మాత్రం కాదు ప్రతి ఒక్కరు తల్లు తింటాం. ఎంత పెద్ద విపరీతం జరుగుతుంది, చాలా పెద్ద విపరీతం జరుగుతుంది. సో అలా చేయకండి. ఏ డాక్టర్ వాళ్ళని కేటగరైజ్ చేయండి. వచ్చే ప్రజలు ఈజ్ హోమియోపతి డాక్టర్, ఇఫ్ ఐ వాంట్ హోమియోపతి లెట్ మీ గో టు ద హోమియోపతి డాక్టర్, ఇఫ్ ఐ వాంట్ ఆయుర్వేద లెట్ మీ గో టు ఆయుర్వేద డాక్టర్, ఆర్ ఇఫ్ ఐ వాంట్ అలోపతి లెట్ మీ గో టు ద అలోపతి డాక్టర్ హూ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్. సో ఆ కేటగిరీని మీరు విడతీసి ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఇంటగ్రేటెడ్ మెడికల్ హాస్పిటల్ పెట్టు. ఓకే, అండర్ వన్ రూఫ్ ఆల్ ద డాక్టర్స్ యూ కీప్ దెమ్ దేర్, బట్ don't mix it, don't legitimize these quacks and all to become a doctor. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బస్టాండ్ ఖాదర్ కాంప్లెక్స్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఉదయం షాప్ యజమాని షాప్ ఓపెన్ చేద్దామని వచ్చి షాప్ ఓపెన్ చేయగా మృతదేహాన్ని చూసి షాక్కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి దగ్గర పురుగుల మందు డబ్బా, మృతుడు సరూర్ నగర్ శంకేశ్వర్ నగర్ శ్రీనివాసాచారిగా గుర్తించారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరు గ్రామం రాజీవ్ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి లారీ బోల్తా పడడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పూడూరు సాయిబాబా టెంపుల్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పూడూరు ఎంపీటీసీ అనుమండ్ల రాఘవరెడ్డి హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ని జేసీబీ సహాయంతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్కి తరలించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ కొండూరు భవానీ, పవన్, జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ, వెంకటరెడ్డి మాట్లాడుతూ తల్లిపాలలో ఉన్న పౌష్టిక ఆహారం మరే ఇతర పాలలో ఉండదని, పుట్టిన పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలని ఇవ్వాలని గర్భిణీలకు సూచించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ లావణ్య కుమారి మాట్లాడుతూ గర్భిణీలకు పూలు, పండ్లు అందజేసి శ్రీమంత కార్యక్రమం నిర్వహించామన్నారు. దాతలు సముద్రాల జ్యోతి, ఉప సర్పంచ్ సలీం సహకారంతో ఈ కార్యక్రమం జరిగిందని, ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఎంపీడీఓ మమతాబాయి, గ్రామ సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి, ఎంపీటీసీ సదానందం, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ చింతపల్లిలో ప్రోగ్రాంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమంలో
మంచి ఆహారము, ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు, డెలివరీ తర్వాత కాల్షియం టాబ్లెట్లు తీసుకోవాలని సూచిస్తారు. ప్రాజెక్ట్ పరిధిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలని ప్రాజెక్ట్ పరిధిలో జరుపుకోవడం జరుగుతోంది. అలాగే ప్రాజెక్టులో ప్రతి సెంటర్లో కూడా, ప్రతి గ్రామంలో కూడా నిర్వహించాం. ఈరోజు ప్రాజెక్టులో ముగింపు వారోత్సవాలని ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు అందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు. అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళందరూ కూడాను ఇక్కడ ఇవాళ సామూహిక సీమంతాలను కూడా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గారు అలాగే స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రవీణారెడ్డి గారు కూడా హాజరైనారు. ఎమ్మిగనూరు సర్కిల్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతరం దీన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఎస్ షబీర్ బాషా, డివిజన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె శివరాములు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2017-2018 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు 60% మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. అందువల్ల చాలా మంది విద్యార్థులు పై చదువులకు వెళ్లక వేలు ఫీజులు చెల్లించలేక విద్యను మధ్యలోనే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు నాగరాజు, పురుషోత్తం, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మిగనూరు సర్కిల్ నందు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఎందుకు తెలియజేయడం ఏంటంటే, గతంలో ఉన్నటువంటి టీడీ ప్రభుత్వం 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,800 కోట్ల రూపాయలు విద్యా రంగం రాష్ట్ర ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఆ విద్యార్థులు పై చదువులకు వెళ్ళలేక, ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలైన విద్యార్థులు కాలేజీలో వేలకు ఫీజు చెల్లించలేక, అక్కడ పై చదువులకు వెళ్ళలేక విద్యను మధ్యలోనే నిలిపేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తక్షణమే పేద విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4,800 కోట్ల బకాయిలను, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి 480 కోట్ల రూపాయలు బీసీ, ఎస్టీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు కేవలం 40% వరకు అందాయి. కాబట్టి మిగతా 60% విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో పెండింగ్ లో పెట్టడం జరిగింది. కాబట్టి ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేసి పేద బడుగు బలైన విద్యార్థులు తక్షణమే ఆదుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కూడా మీ సీఎం కార్యాలయం ముట్టడానికి కూడా ఈ నెల 27వ తేదీన చలో సీఎం కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ఇంకొక ముగిస్తున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పంపన్నగౌడ్ కాలనీలో ఉన్న మండల పరిషత్ పాఠశాలలో 2 టీచర్ల నడుమ విద్యార్థులు బలి అవుతున్నారు. బుడగ జంగాల కులానికి చెందిన విద్యార్థులను దూషించారు అంటూ తల్లిదండ్రులు పాఠశాల దగ్గరికి వచ్చి ఆందోళన చేపట్టారు. గత కొన్ని నెలలుగా తమ పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా సరిగా పెట్టడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరిచారు. విద్యార్థులను బడి నుండి ఇంటికి వాపసు పంపారని టీచర్లపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 మంది 60 మంది పిల్లలకి 6 షేర్ల అన్నం అడితే ఎంత అవుతుంది? కేజీ బ్యాల్ ఇస్తుంది. 6 షేర్ల అన్నం. మళ్ళీ పిల్లలకి బుడగజంగమని పోయి బిచ్చగాల పిల్లలది ఆ పిల్లలకి లోట. అందుకని మేము వల్ల కుప్పేసుకొని మా బుడగజంగాలు పిచ్చగాలు అంటారు. మా పిల్లల్ని చదివికుండా పిల్లలకి గడవ పెట్టి ఉపవాసం ఇంటికి పంపిస్తుంది. మా ఇంటికి రాయాలా, భోజనం తినాలా పిల్లలు. బయలుదేరి వచ్చినాం సార్. పిల్లలు ఎట్లున్నారో పిల్లలు చూసుకున్నాము, ఎంతమంది ఉన్నారో పిల్లలని వచ్చినాము ఇక్కడికి. మా లోనికి మీరు ఎవరు రానికే లోనికి? మేడం మీరు ఎందుకు వస్తున్నారు లోనికి? మీకు అవసరమే లేదు లోనికి రానికి అని చెప్తుంది. 40 మంది 80 మంది పిల్లలు ఉంటే 40 మంది అని చెప్తుంది మేడము. ఎట్లా మేడం మేము చూపాను మేడం అంటే చూపించుకుంది. 30 మంది పిల్లలకి అన్నం తక్కువ ఇస్తుంది, రైస్ తక్కువ ఇస్తుంది. ఎట్లా మేడం ఇది అంటే ఏం అంతే మీ పిల్లలు అట్లే మీ బుడగ జంగాలకి ఎందుకు పెట్టాలన్నాం? చదివి చెప్పము ఏం చెప్పము, మీ బుడగ జంగాలకి ఎందుకు పెట్టాలి మీ అన్నం అని చెప్తుంది మేడం. మాకు ఎట్లా మేడం ఎట్లా అంటే మీ అంటు రోగం కలిగింది మీ బుడగ జంగాలకి, మా కాడికి రానీకు లేదు, చదివి చెప్పేది ఎక్కువ మీ బుడగ జంగాలకి అంటే ఇదైతే పద్ధతి కాదు మేడం, మేము అందరం పిలిపిస్తాము, పిలిపించుకో ఎవరైనా పిలిపించుకో అని చెప్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా దేవరకొండలోని చింతపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించిన రైతులు. పీకే మల్లెపల్లి వీఆర్ఓ రామస్వామిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్. కర్నూలు జిల్లా బొంతిరాల గ్రామంలో దారుణం. భార్యను బండరాళ్లతో మోదీ హత్య చేసిన భర్త. సిద్దిపేటలోని రిలయన్స్ సూపర్ మార్కెట్లో కాలం చెల్లిన తిను పదార్థాలు. కుళ్ళిన కూరగాయలు అమ్ముతున్నారనే సమాచారంతో శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీలు.
కర్ణాటకలోని కందుకూరు గ్రామంలో ఘనంగా శ్రీకొండ మహేశ్వరి దేవి జాతర. అమ్మవారి ఆశీస్సులకు బారులు తీరిన భక్తజనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.